తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కర్రగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన, పోలీస్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించిన డీజీపీ. కగర సమయంలో కర్రగుట్టలో నిత్యం కాల్పుల మూత నుంచి ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితి చేరుకుంది. అక్కడ 6 కుటుంబాలు నివసిస్తున్నాయి. డీజీపీ చేతుల మీదుగా నిత్యావసర సరుకులతో పాటు ప్రయాణం చేసేందుకు ఒక ఆటో, బైక్ ఇవ్వడం జరిగింది. Sorry. అక్కడ పనిచేస్తాను. మంచిపోదాం. ओम गणानां शिवा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्तुं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनश्रीन्वर्णाभिधिसिदासादनौ ओम सत्यं जोरावृणीमहे गातुं विघ्नाय శివధర్ రెడ్డి గారు, ఎడీజే ఆపరేషన్ శ్రీ అనిల్ కుమార్ గారు, శ్రీ విక్రమ్ గారు, శ్రీమతి సుమతి గారు, ప్రభాకర్ గారు, ఎస్పీ గారు, తర్వాత రాహుల్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ సిట్టింగ్ ఓవర్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం. ఒక విధంగా నాకు ఈరోజు చాలా సిగ్నిఫికెంట్ డే, బికాజ్ ఈ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేకపోయాను. ఇంత అడవి ఇక్కడ ఉన్నప్పటికీ ఎప్పటికీ రాలేకపోయాను. ఈరోజు పైనుంచి కళ్ళారా చూసుకున్నాం. అంటే కొన్ని ప్యాచెస్ అన్నీ కాలిపోయిన అడవి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా లోపలికి, ఫ్రంట్ లైన్ స్టాఫ్ కూడా వచ్చే పరిస్థితి లేకుండే కాబట్టి ఫైర్ వచ్చేది, తర్వాత దానంతకు అదే ఇంకా అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అడవి రికవర్ కావడం అలాగా జరిగింది. సెపరేట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏమీ చేపట్టలేకపోయాము. అలాగే ఈకో టూరిజంకి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఐ థింక్ రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హైయెస్ట్ పీక్ ఉంది మన తెలంగాణలో హైయెస్ట్ పీక్ ఉంది. అయినప్పటికీ
ఇక్కడ ఏమీ చేపట్టలేకపోయాము. ఎంతసేపు తాడ్వాయి హట్స్ అక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద రీజన్స్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే సుమతి షీ వాజ్ ఆఫ్టర్ దిస్ వచ్చి నా దగ్గర ఎన్నిసార్లు కూర్చున్నారు, చాలా ఫాలో అప్ చేశారు. ఇంకా అండర్ ద గైడెన్స్ ఆఫ్ శివధర్ రెడ్డి గారు ఆఫ్ కోర్స్. మొదట ఎనీవే విల్ బి సినికల్, యూనో ఇది ఫారెస్ట్ ఎట్లాగా కష్టం అవుతుంది కదా, వీ కెనాట్ బికాస్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఫారెస్ట్ యాక్ట్ చాలా టఫ్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా టఫ్ ఉంటుంది. ఎలాగ చేయాలి అని ఆలోచించాము. చివరికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ప్రకారం ఇందాక డీజీపీ గారు చెప్పినట్లు 3 శాఖల సమన్వయంతో ఈరోజు ఈ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ చాలా అంటే హీ వాజ్ పాజిటివ్. ఏదైనా అంటే నెగటివిటీ లేకుండా చేద్దాం మేడం, ఇది విదిన్ ద లిమిట్స్, ఎక్కడ మనము ఏ లిమిట్ని ఎక్సీడ్ కాలేదు, వి ఫాలోడ్ ద లా అకార్డింగ్లీ. అది రాహుల్ అండ్ ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఆ రోడ్డు ఫారెస్ట్ రోడ్గా అది ట్రీట్ చేస్తూ వేయడం జరిగింది. ప్రభాకర్ ఆఫ్ కోర్స్ హీ హాస్ బీన్ గివింగ్ కాన్స్టాంట్ గైడెన్స్ టు రాహుల్. ఇంకా ముందు ఏం ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం మనకి 8.76 కిలోమీటర్స్ విత్ విడ్త్ ఆఫ్ 7.5 మీటర్స్. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలా చేయగలమో అలాగా చేయడం జరిగింది, బికాజ్ మట్టి రోడ్డు మాత్రమే వేయడం జరిగింది. కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ బియాండ్ మట్టి రోడ్డు కాబట్టి ఫ్యూచర్లో ఏం చేయాలి, ఇదంతా ఆర్ఓడబ్ల్యూ రైట్ ఆఫ్ వేలోనే జరిగింది. ఇదివరకు కొన్ని హ్యాబిటేషన్స్ ఉండి తర్వాత వాటిని బయటికి పంపించారు కాబట్టి ఒక రోడ్డు ఉంది, ఫారెస్ట్ రోడ్. ఫర్ ఇన్స్పెక్షన్స్ ఆల్సో ఫారెస్ట్ రోడ్స్ మనకు కావాలి కదా, అది చేయడం జరిగింది. యాజ్ పర్ గెజెట్ నోటిఫికేషన్ అది ఉంది. ట్రీ ఫెల్లింగ్ ఏమీ జరగకుండా మనం ఇక్కడ అంతా చేయడం జరిగింది. ఇంకా ఏం చేయొచ్చు ఫ్యూచర్లో అన్నది పోలీస్ తరఫు నుంచి చెప్పారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు అదే అని, కానీ ఇది డీప్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళకి ఎలాగ చేయాలి, తర్వాత ఆల్టర్నేటివ్ చూపించి ఈ మనకి రాష్ట్రంలో చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఈ మధ్య రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అది రేస్ చేశారు. ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అవసరమో అక్కడ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్, వెరీ అర్బన్ ఏరియాస్లో ఇటువంటి ఏరియాస్లో ఇస్తే ఫారెస్ట్ అంతా ఇంటాక్ట్ ఉంటుంది, దాన్ని మంచిగా మేనేజ్ చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఉంది. సో ఈ ఎఫ్ఓబీస్ని ఇఫ్ ల్యాండ్ బ్యాంక్గా క్రియేట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద వేరే ప్రాజెక్ట్స్కి, ఎందుకంటే ఎవ్రీ 1 హెక్టేర్ ఫారెస్ట్ ల్యాండ్ డైవర్టెడ్కి 1 హెక్టేర్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వాలి. ఇది రెవెన్యూ ల్యాండ్ ఎంక్లోజర్ కాబట్టి ఎక్కడో అక్కడ ఒక ప్యాచ్ ఇక్కడ ఒక ప్యాచ్ చిన్న చిన్న ప్యాచెస్ ఇస్తే మనకి మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఏరియా విత్ మౌంటైన్స్ అండ్ చాలా రివులెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇస్తే ఈ ఏరియాని మనం బాగా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా లైక్ ఛత్తీస్గఢ్లో వీ హ్యావ్ బఫెలో శాంక్చురీ, అలాగా ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఈకో టూరిజం ఒకటి చాలా స్కోప్ ఉంది. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో కూడా మాకు రెగ్యులర్ ఇంట్రాక్షన్ ఉంది అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ అట్ మై లెవెల్. వారు కూడా చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మనము వన్ స్టెప్ బై అనదర్ స్టెప్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇది వాట్ ఎవర్ కోఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అఫ్ కోర్స్ బోత్ ద డిపార్ట్మెంట్స్ డెఫినెట్లీ ఒబే ద లా. అది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మన డిఎఫ్ఓ గారు ఇక్కడ కావాల్సిన సహకారం అందజేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ కూడా ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ద 2 departments would continue. And I thank the police department once again for giving me this opportunity to see the forest from above. Thank you very much. Muchaki Biba, Additional DJ Operations, Greyhounds and Octopus, Sri Anil Kumar Garu, IG CRPF, Vikram Garu, ఒక దారి చూపించినాయి. రోడ్ ఉంటేనే మనకు తెలుసు ఏ దేశమైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ డెవలప్ అవుతుంది. రోడ్స్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.
దాంతోపాటుగా సెక్యూరిటీ బాగుండాలి. ఈ 3-4 అంశాలు గట్టిగా ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, ఇంతకుముందు చెప్పినట్టు కారణాల వలన ఇది డిలే అయిపోయింది. ఈ ప్రాంతం అభివృద్ధికి దూరం అయిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ మనం వేసినటువంటి ఈ ఎర్దన్ రోడ్డు ముందు బీటీ రోడ్డుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఎట్లాంటి అడ్డంకులు లేవు, చట్టపరంగా కానీ ఇంకే పరమైనటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఇది రెవెన్యూ ల్యాండ్ కాబట్టి దీనికి ఎట్లాంటి దాన్ని బీటీ చేయడానికి, బ్లాక్ టాప్ చేయడానికి, డాంబర్ రోడ్ వేయడానికి ఎట్లాంటి అడ్డంకులు లేవు అని అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇంత ఫాస్ట్గా, ఇంత వేగంగా దీన్ని ఈ రోడ్లు పూర్తి చేసుకొని దీన్ని మిగతా ప్రపంచంతో లింక్ చేసినందుకని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీ గారు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పూర్తిగా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇట్లాంటి ఏరియాలో మరి ముఖ్యంగా బాగా కొంత తీవ్రవాదం లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలో, ఎగుడు దిగుడు ఉన్నటువంటి ప్రాంతం, కొండల ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇట్లాంటి ఏరియాలు ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం, ఇంత ఫాస్ట్ గా రోడ్ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఆడుతున్నారో ఉన్నాడు అక్కడ. కాంట్రాక్టర్ కూడా నా మనపూర్వకమైన అభినందనలు. తప్పకుండా ఏరియా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ ఏరియా ముందు బాగా డెవలప్ అవుతుందని చెప్పి, మిగతా వెంకటాపూర్, ఇంకా ములుగు లాంటి ప్రాంతాలాగా డెవలప్ అవుతుందని చెప్పి, ప్రజలకు సకల సౌకర్యాలు అంతాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. దానికి పోలీసు వారితో కూడా, మిగతా ప్రభుత్వ శాఖలతో కూడా లోకల్ ప్రజలు సహకరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.